So, listen. So, hi guys, Mani 100 Days of Muscle Building series లో ఈరోజు డే 64 అండ్ అట్లానే ఈరోజు మన వర్కౌట్ చెస్ట్ అండ్ ట్రైసెప్. చెస్ట్గా 4 వేసిన ట్రైసెప్ 2 వేసిన చేయాలి. అండ్ అట్లానే లైక్ మీరు వీక్లీ 2 times ఒక మజిల్ని టార్గెట్ చేస్తారు కాబట్టి సో మీరు చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు లైక్ ఫస్ట్ డే ఒక బెంచ్ ప్రెస్ చేశారు అనుకో, నెక్స్ట్ అదే వీక్లో సెకండ్ టైం చెస్ట్ ఎట్లానే చేస్తారు కాబట్టి చెస్ట్ చేసేటప్పుడు లైక్ మళ్ళీ బెంచ్ ప్రెస్ కాకుండా లైక్ అప్పర్ లోవర్ని కొంచెం ఫస్ట్ ప్రిఫర్ చేయండి. అట్లా ఏంటంటే అట్లా చేయడం వల్ల మీకు స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, లైక్ మజిల్ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ మండే లోవర్ ఫస్ట్ ప్రిఫర్ చేసాం, సో అందుకనేసి ఈరోజు అప్పర్. సో ఇట్లా రొటేషన్ చేస్తుంటే కొంచెం ఒకే పార్ట్ ఆఫ్ ది మజిల్ కాకుండా ఓవరాల్ మజిల్లో అంతగా బిల్డ్ అవుతుంది. ఓకే, దోశ నెక్స్ట్ మన మిడిల్ చెస్ట్. సో మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ లో ఉండేటప్పుడు ఏంటంటే లైక్ మీరు బల్క్ లో చేసే వెయిట్స్ ని కటింగ్ ఆర్ ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయలేం. సో అది కొంచెం మైండ్ లో పెట్టుకుని లిఫ్టింగ్ చేస్తే మంచిది. అట్లా కాకుండా ఈగో లిఫ్టింగ్ వెళ్తే సో ఎక్కడొక్కడ ఏదో ఒకటి దెంగేస్తాం సరేంది. లైక్ ఈగో లిఫ్టింగ్ అనేది మంచిదే, బట్ అది ఏంటంటే ఓన్లీ బల్కింగ్ లో చేసుకుంటే మంచిగా ఉంటుంది. బల్కింగ్ లో కాకుండా కటింగ్ ఫేస్ లో ఈగో లిఫ్టింగ్ చేస్తే మాత్రం కన్ఫామ్ ఎక్కడొకటి ఏదో ఒకటి ఇంజూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈగో లిఫ్టింగ్ అనేది ఉండాలి, బట్ అది ఓన్లీ బల్క్ లో ఉంటే మంచిది. సో అక్కడ 100 బెంచ్ ప్రెస్ చేస్తున్నారు, నేను చేస్తా అంటే ఏదో ఒకటి తెంగుతా షోల్డర్లో. ఓకే, ఈగో అనేది ఉండాలి, లేకపోతే మగోడికి మాడకి తేడా ఉండదు. సో మీరు కొంచెం హెవీగా అనిపిస్తే కొంచెం లైక్ సపోర్ట్ అనేది తీసుకోండి. సపోర్ట్ లేకుండా బల్కింగ్ చేస్తూ ఉండే వెయిట్స్ని క్లిక్ చేయలేం. సో మీకు సపోర్ట్ లేకపోతే కొంచెం వెయిట్స్ తగ్గి తీసుకుని బెటర్.
ఎందుకంటే లిఫ్ట్ చేయడం లైక్ ఇప్పుడు ఫ్యాట్ లాస్ ఆర్ కనింగ్ ఫేస్ ఉండేటప్పుడు ఏంటంటే క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు కాబట్టి కొంచెం కష్టమైతే లిఫ్ట్ చేయడం. ఓకే, మంచిగా లిఫ్ట్ అండ్ నెక్స్ట్ మంత్ థర్డ్ వేరియేషన్. ఓకే, సో మీరు లైక్ ఇట్లా చెస్ట్ లెవెల్ తీసుకుని మరీ బ్యాక్ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా హ్యాండ్ పట్టుకునేది కొంచెం మరీ బ్యాక్ పెట్టేసుకుంటారు, అంటే కొంచెం వైడ్ అవుతుంది అని చెప్పేసి. సో అట్లా వైడ్ కన్నా కొంచెం లైక్ అంటే మీరు హెవీ వెయిట్ సెట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్కి అయితే మాత్రం అది రాదు. సో కరెక్ట్ చెస్ట్ లెవెల్కి షోల్డర్ లెవెల్ కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకొని లైక్ ఇట్లా ఫ్రంట్ వరకు తీసుకొస్తే మంచిగా ఉంటుంది. సో అట్లా కాకుండా ఇక్కడ ఆడిస్తే ఏం యూజ్ ఉండదు. మంచిగా పంప్ అయితే ఉంటుంది. సో మంది లోవర్ని అవాయిడ్ చేస్తారు ఎక్కువ. లైక్ లోవర్ని అవాయిడ్ చేయడం కన్నా లోవర్ని ఎక్కువ నాకు తెలిసి ఫెయిల్యూర్గా హిట్ చేస్తే దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో అది ఎందుకు లాస్ట్లో చెప్ లైక్ సెట్ అయింది అట్లా. సో మీకు లోవర్ ఎందుకు అంటే ఫెయిల్యూర్ తీసుకురమంటున్నాను, లైక్ మీరు ఎప్పుడైనా పోజింగ్ చెస్ట్ని కొంచెం మీకు అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వీక్ ఉన్నాను. సో ఓకే సో ఇట్లా మీరు పోజింగ్ చేసేటప్పుడు మీ చెస్ట్ ఏంటంటే ఇట్లా ఉంది చెస్ట్. సో ఫ్రీ చేసేటప్పుడు ఈ లోవర్ చెస్ట్ అంతా పైకి వెళ్తుంది. సో దానివల్ల మీ చెస్ట్ అనేది కొంచెం బిగ్ వన్ లా కనిపిస్తుంది. అట్లా కాకుండా ఓన్లీ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కనిపిస్తుంది అంటే అది సో లోవర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది నాకు తెలిసి. సో అందుకే కొంచెం లోవర్ని మంచిగా హిట్ చేయండి. లోవర్ని హిట్ చేస్తే మీకు చెస్ట్ కొంచెం పెద్దదిగా అండ్ మంచిగా కనబడుతుంది. అప్పర్ చెస్ట్ అయితే అసలు కానీ కనిపించదు. అందుకోసమని లోవర్ కొంచెం ఫ్లెక్స్ చేసేటప్పుడు సో ఇది పార్ట్ అనేది కొంచెం ట్రైసెప్కి 2 వేరియేషన్ చేయాలి. బట్ ట్రైసెప్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. బట్ స్టార్టింగ్ అయితే మనం దీని పేరు కూడా తెలియదు. బట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తే ఏంటంటే లైక్ మీరు ఇట్లా డంబుల్స్తో చేసేదానికన్నా దీంతో అయితే కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇది ఈ అప్పర్ ట్రైసెప్ అనేది కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. సో దీని పేరు అయితే మనకు తెలియదు, బట్ చేయాలి. పేరు తెలియదు. ట్రైసెప్ పుల్ డౌన్ అంట. ఓకే, బాడీ అనేది చేయగలం.
అట్లా కాకుండా ఓన్లీ షో ఆఫ్ చేసుకుంటే మాత్రం ఎన్ని రోజులు చేసిన బాడీ రాదు. ఓకే ఓకే తీసుకున్నాను అయిపోయింది ఆఫ్లో. సో నిజంగా ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని ఎవరు ఇంకా కొంచెం మనం ఎక్స్టెండ్గా చేయాలి. నాకు తెలిసి కూర అయితే కొంచెం వీక్గా ఉంది. లైక్ ఇంత స్ట్రెచ్ చేసిన వాళ్ళు పంపిద్దాం అన్నది అట్లే. బట్ యాప్స్ ఇంకొంచెం ఎక్స్టెండ్గా చేయాలంటే వర్కౌట్ ఇంటెన్సిటీ తగ్గించి కార్డియోకి ఇంకా మనం అందుకు ప్రిఫర్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు కొంచెం వర్కౌట్స్ అనేవి లిమిటెడ్లో పెట్టుకోండి. స్ట్రెంత్ గెయిన్ చేయకుండా లైక్ ప్రతి మెజల్ని టార్గెట్ చేసేటట్టు అండ్ అట్లానే లైక్ కార్డియాక్ మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే మీకు ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మజిల్ ఇంప్రూవ్మెంట్ ఇంకా కొంచెం స్పీడ్గా ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. ఫ్యాట్ లాస్ జర్నీ అయినా కటింగ్ ఫేస్ అయినా చేసేటప్పుడు కొంచెం వర్కౌట్ ఇన్సెంటివ్ పర్ఫెక్ట్గా చేసుకొని లైక్ తక్కువ వెయిట్స్తో అన్ని వేసెస్ కవర్ చేసుకొని కార్డియాకి కొంచెం మీరు చేసేదానికన్నా కొంచెం మీకు తెలుస్తుంది. ఈ లైక్ డైలీ ఒక 30 minutes to 40 minutes కార్డియో చేసారు అనుకో, చేసిన తర్వాత ఒక 30 days చేశారు. సో మీ బాడీలో ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించదు.
బట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే వర్కౌట్స్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ కాదు, కార్డియో ఇంటెన్సిటీ అనేది కొంచెం పెంచడానికి ట్రై చేయండి. అట్లా అయితేనే మీ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది. సో అట్లా కాకుండా 30 days కార్డియో చేస్తున్నా లైక్ ఫ్యాట్ లాస్ అవుతా లేదంటే వెయిట్స్ పైన మీ కోపాన్ని చూపించండి, కార్డియో పైన చూపిస్తే ఫ్యాట్ లాస్ కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం త్వరగా అవుతుంది అది. ఓకే, సో మన వీడియోస్ అండ్ కొంచెం క్లారిటీ ఉండవు, ప్లస్ నేను చెప్పేది కూడా కొంతమందికి అర్థం కాదు, నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది లైక్ ఇంకా కొంచెం మంచిగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలని. బట్ ట్రై చేస్తా కొంచెం మంచిగా కంటెంట్ తీయడానికి అండ్ అట్లానే మంచిగా చెప్పడానికి. ఓకే, రోజుకైతే బట్ ఇప్పుడు సరే